మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావురా? ఇంకొక క్షణం నా కళ్ళెదురుగా ఉన్నావంటే ప్రాణాలు తీస్తాను. నడు బయటికి. చూడండి, మీరు అనుకుంటున్నట్టు ఏ పొరపాటు జరగలేదు. మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నిజమేరా, నిజమే. నిన్ను అపార్థమే చేసుకున్నావు. నేను అనాథని, నాకెవ్వరూ లేరని అమాయకంగా నువ్వు అన్నప్పుడు నమ్మేసి గంగిరెద్దులా తల్లూపి అపార్థమే చేసుకున్నావు. నేనిచ్చిన చీర పని మనిషికిచ్చి నా పెళ్ళానికి చీర నేనే కొనుక్కోగలను నువ్వు అన్నప్పుడు నా కూతురు ఎంతో అదృష్టవంతురాలని అపార్థం చేసుకుని పొంగిపోయావు. కానీ ఒకదానితో సంబంధం ఉండగానే ఇంకో దాన్ని కట్టుకుని తడిగుడ్డతో గొంతుకొసే రకమని అర్థం చేసుకోలేకపోయావురా. నేను పూసిన కత్తి లాంటి వాడివని తెగేదాకా తెలుసుకోలేకపోయావురా ద్రోహి. పోరా బయటికి. మీరు అనవసరంగా ఆవేశపడకండి. అన్ని విషయాలు మహాకు తెలుసు. తను ఒకసారి బయటికి పిలవండి. అన్ని విషయాలు దానికి తెలిసాయి కాబట్టేరా తను తప్పు చేసినట్టు ఒప్పుకుంది. అందుకేరా నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడక లోపలే ఉంది. లేదు, నేను నమ్మను. నేను తనకు ద్రోహం చేయలేనని మహాకు బాగా తెలుసు. ముందు మహాన్ బయటికి పిలవండి. ఇంకా తమ్ముడు గారు, మీ కల్మషం లేని మనసు మా అందరికీ తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ అమ్మాయికి మీకు ఏ సంబంధం లేదని నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. ఏంటి ఆలోచిస్తున్నారు తమ్ముడు గారు? ప్రమాణం చేయండి. రంకుతనం అందరిలో బయటపడ్డాక ఇంకేం ప్రమాణం చేస్తాడ్రా? లోపలికి పో. రేయ్, మరొక్కసారి నా బిడ్డ పేరు నీ నోటెమ్మటొస్తే నాలుక చీరేస్తాను. మహా, దాన్ని పిలవకు. మహా, నువ్వు బయటికి వెళ్ళావంటే నమ్మి తొట్టే. ఏ పాపం ఎరగిన బిడ్డ వాడి చేతులు చావు దెబ్బలు తింటుంటే ఎలా భరించగలుగుతున్నావే? అసలు నీది గుండె బండరాయా? అవును, నాది గుండె కాదు, రాయే, బండరాయే. ఇంకా ఏంట్రా దెయ్యంలో అలా నిలబడి చూస్తున్నావు? పోరా బయటికి. మహా, ఆ పొరంబోకి నువ్వు సపోర్టా? అంత ధైర్యం వచ్చింది? మహా, నీ చావు నా చేతుల్లో రాసు. ఎవరన్నా నోరెత్తారంటే ప్రాణాలు తెస్తాను. అంతా లోపలికి పండి, వెళ్ళండి. జరిగింది చాలు. ఇప్పుడుకొచ్చావు మహా? ఇప్పుడు దాకా ఏమైపోయావు? నన్ను ఏమంటున్నారో విన్నావా? నేను మోసగాడినంట, నీకు అన్యాయం చేస్తున్నానంట. మురళి, నువ్వు వెళ్ళిపో. అవును మురళి, చాలు. ఇంతవరకు జరిగింది చాలు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో మురళి. మహా, నువ్వేనా మాట అంటున్నది? ఏది నన్ను చూసా మాటను? నేను వచ్చేసాను మహా, నీకోసమే తిరిగి వచ్చేసాను. జరిగిన నిజమేమిటో నీకు నాకు మాత్రమే తెలుసు. ఇక నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు, నేనున్నాను. దయచేసి నన్ను వెళ్ళిపోమని మాత్రం అనుకు మహా. ప్లీజ్ మురళి, దయచేసి నన్ను అర్థం చేసుకో. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు దండం పెడతాను.